టీడీపీ జాబితాపై అసమ్మతి భగ్గుమంది. గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్ మనస్తాపం చెందుతోంది. ఎన్నికలను దూరంగా ఉండాలని నాయుడుపై క్యాడర్ ఒత్తిడి తెస్తోంది. గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై క్యాడర్తో సమాలోచనలు చేస్తున్నారు కేఏ నాయుడు. అటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. డబ్బుకు చంద్రబాబు అమ్ముడుపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ వారికి కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీని ఖచ్చితంగా ఓడించి తీరుతామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీ జాబితాపై అసమ్మతి భగ్గుమంది. గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్ మనస్తాపం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని నాయుడుపై క్యాడర్ ఒత్తిడి తెస్తోంది. ఇక గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ను కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై క్యాడర్తో సమాలోచనలు చేస్తున్నారు కేఏ నాయుడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, నియోజకవర్గం సంబంధించి ఇప్పుడే కొండపల్లి శ్రీనివాసరావు అనే కొన్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారిగా అక్కడైతే టీడీపీ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో దానికి సంబంధించిన కేఏ నాయుడు వర్గం అయితే ఒకసారిగా బొగ్గమంటుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా కూడా గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తారు 2014 నుంచి. అలాగే ఆ తర్వాత కూడా ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు కాకుండా తన అన్న కొడుకైన కొండలరావు కొడుకైనటువంటి కొండపల్లి శ్రీనివాస్ కై టికెట్ ప్రకటించడంపై అయితే తీవ్ర అసమ్మతి అయితే రేగుతుంది అక్కడ. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఒకసారిగా పార్టీ కార్యాలయం చేరుకుని తమ తీవ్ర నిరసన గలాలైతే వినిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికలు బహిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఎవరైతే అభ్యర్థి ప్రకటించారో అభ్యర్థికి ఎటువంటి సాయం చేయకూడదన్న ప్రకటన అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా తీవ్ర మనస్తాపతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు డాక్టర్ కేఏ నాయుడు. ఆయన మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి కుమారుడు. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్నేళ్ళు కూడా పార్టీ కోసం ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటూ పార్టీ కోసం నియోజకవర్గంలో కష్టపడుతూ ఉన్నారు. అయితే తనకు కాకుండా తన అన్న కొడుకు అలాగే తన అన్న కుమారుడైనటువంటి కొండపల్లి శ్రీనివాసరావు ప్రకటించబడితే ఆయన కూడా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన అనుచర కాలంతో పార్టీ కార్యాలయంలో సమాలోచన చేస్తున్నారు. భవిష్యత్తును ఏ విధంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, దీనిపై అధిష్టానం తనకైనా భరోసా ఇస్తుందా లేదా, తదుపరి కార్యాచరణ ఏం చేపట్టాలని దానిపై అయితే పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలతో అయితే సమాలోచన చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన మీడియాకు ముందు వచ్చి తన నిర్ణయం ఏదో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికైతే తీవ్ర అసమ్మతిలో తీవ్ర నిరాశలో అయితే డాక్టర్ కేఏ నాయుడు అయితే వర్గం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఎంతో పార్టీని నమ్ముకుని ఉన్నాం, అలాగే అధిష్టానం కూడా నమ్ముకొని పెద్దలు నమ్ముకొని ఇంతవరకు పార్టీని నడిపిస్తూ వచ్చామని ఈ క్షణంలో ఉన్న ఫలంగా ఎవరైతే కొండపల్లి శ్రీనివాసరావుకు ప్రకటించడంపై తీవ్ర మనస్తాపం అయితే చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ నాయుడికి ఈ టికెట్ ని కేటాయించాలన్న దానిపై తాము డిమాండ్ అయితే చేస్తున్నారు. లేదంటే రానున్న ఎన్నికలను బహిష్కరించడమే కాకుండా తాము ఇటువంటి సహకారం అందించుకోవాలని కూడా ఈరోజు క్యాడర్ అయితే నాయుడుపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే నాయుడు మరి కొద్ది సేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై తను కార్యాచరణ ఏంటనేది భవిష్యత్తు కార్యాచరణ మీద ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే తీవ్ర అసమర్థతో పాటు తీవ్ర మనస్తాపంతో అయితే క్యాడర్ అంతా కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెప్పచ్చు. దాని అలాగే నాయుడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, గజపతి నగరం నుంచి ఇటు కేఏ నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఆయన పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతానికైతే అలాంటి ఏది కూడా బయటకైతే రాలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన పార్టీ ఆయన కుటుంబం మొత్తం కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతుంది. ఆయన తండ్రి కొండపల్లి పైడితల్లి కూడా గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన తర్వాత ఈయన కుమారుడుగా కేఏ నాయుడు కూడా 2014లో
ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం అప్పటి నుంచి కూడా టీడీపీ ఇన్ఛార్జ్ గానే నియోజకవర్గం కొనసాగుతున్నారు. ఆయన పక్క సీట్లు కానీ పక్క పార్టీకి వెళ్ళే పరిస్థితి కూడా లేవు. అయితే మరొకటి తీసుకుంటే కనుక గత ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆయన ఇక్కడ టీడీపీకి తగ్గుతున్నటువంటి పార్టీ పెద్దగా అశోక్ గజపతిరాజుతో కొద్దిగా ఎడమగా ఉంటున్న నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య కూడా కొంత రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా అశోక్ గజపతి కూడా అంతగా ఆయన పట్టలేదు, దృష్టి పెట్టలేదు. అలాగే నాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అశోక్ గజపతి అంతా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో డాక్టర్ కేఏ నాయుడుకి పార్టీ టికెట్ సాయంపై కూడా ముందు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు కూడా గతంలో ఎవరైతే కొండగా ఉన్నాడో ఆయన్ని అలాగే ఆయన కుమార్ శ్రీనివాసులు కూడా తీసుకుని అలా వంట చేస్తే కనుక ఎవరితో ఒకరు మీ ముగ్గురులో ఎవరికొకరికి టికెట్ ఇస్తారని చెప్పిన గతంలో కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఈ కుటుంబం ముగ్గురు కూడా చంద్రబాబు కలిసి భరోసా తీసుకున్నారు. నేపథ్యంలోనే కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించారు. అయితే తనకి కేటాయిస్తారని ఇప్పటి వరకు నమ్మకంతో ఉన్న కేనాడికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.